ఏ హామానైతే యూదుల్ని చంపేస్తానని కంకణం కట్టుకొని మీసాలు తిప్పి ఉరికమ్మ చేసి ప్రగల్భాలు పలికాడో, ఆ హామాను కూడా ఒక ఆడదాని ముందు సాష్టాంగ పడి కాలు పట్టుకొని భిక్షాందేహి, నా ప్రాణం కాపాడు అని ప్రాణ భిక్ష కోసం ఒక అనాథైన ఎస్తేరు ముందు పాదాల ముందు పడి వేడుకునే విధంగా, గగ్గోలు పెట్టే విధంగా దేవుడు ఎస్తేరును నియమించాడు, అభిషేకించాడు. వినండి, ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వే దేవుడికి కావాల్సిన రైట్ క్యాండిడేట్. నువ్వే. దేవుడు రాజకీయ నాయకుల కోసం కాదు, వ్యాపారవేత్తల కోసం కాదు, సినిమా హీరోలు అన్ని ఉన్న వారి కోసం కాదు, ఏమీ లేని అణగారిన జనాల కోసం చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మట్టిలో నుంచి తీసి నిన్ను గొప్పవాడిని చేసినప్పుడు నీకు కూడా తెలుసు, ఇక ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, ఇక నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యం చేశాడని నువ్వు సకల మహిమ దేవునికే ఇస్తావు. ఆయన చేసే కార్యాలు చూసి ఆశ్చర్యపడతావు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి, నీవు ఇప్పుడు చేసే పనుల కంటే గొప్ప పనుల కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఇప్పుడు నువ్వు చేసే చేసే పనుల కంటే గొప్ప పనులు చేయడం కోసం దేవుడు జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని. నువ్వేదో చిన్న పనులు చేస్తూ నీ జీవితం కొనసాగిస్తున్నావు, చిన్న ఉద్యోగం, చిన్న వ్యాపారం, చిన్న విషయాలు చేస్తున్నావు. కానీ దేవుడు నిన్ను గొప్ప పనుల కోసం ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అనుకోని కార్యాల కోసం దేవుడిని నియమించుకున్నాడు. వాటి కోసం దేవుడు నీకు మార్గాలు సరళం చేస్తున్నాడు. వాటి కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీకు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా కానీ విసకుండా, సనుక్కోకుండా, భయపడకుండా నువ్వు నాకేం చేస్తా ప్రభు అని ప్రభు మీద అసహనంతో ఉండకుండా, స్వస్థ లేదు, ఏమీ లేదు, ఏం జరగలేదని సనుక్కోకుండా, బుంగమూతి పెట్టకుండా, చర్చికి రావడం మానేయకుండా విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే నీ కష్టాల్లో, నీ శ్రమల్లో దేవుడు నిన్ను గొప్ప పనుల కోసం నిన్ను ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇక నీ టైం రాబోతుంది. ఇక నీ టైం వచ్చినప్పుడు నీ కోసం ఏమైతే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప పనులు ఏర్పాటు చేశావో ఆ గొప్ప పనులను నువ్వు ఒక్కడవే చేయగలవు, నువ్వు ఒక్కడవే సాధించగలవు. నీకొక్కడికే సాధ్యమైతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాము. గట్టిగా వారిసీవ చెప్పండి. ఐగుప్తు దేశంలో కరువు రాబోతుంది. ఈ కరువు అనేటువంటి మహమ్మారి నుంచి రక్షించడానికి దేవుడు యోసేపును ముందుగానే ఐగుప్తులోనికి పంపించాడు. అయితే ఆ కరువు నుంచి దేశాలను, తన జనాంగాన్ని, తన యొక్క ప్రపంచాన్ని కాపాడడం కోసం దేవుడు పంపిస్తుండగా మార్గ మధ్యలో గొయ్యిలో పడ్డాడు. మార్గ మధ్యలో పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, బానిసగున్నాడు. ఆ తర్వాత జైల్లో ఉన్నాడు. కానీ ఈ ప్రాసెస్ లో దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉండే గొప్ప పని కోసం దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుడు తయారు చేస్తూ వచ్చాడు. ఇక ఒక రోజు వచ్చింది, యోసేపు రెడీ అయిపోయాడు. ఇక ఆ రోజు రాజు నుంచి, ఫరో నుంచి పిలుపు వచ్చింది. ఆ యొక్క కలకు భావం చెప్పంగానే ఇక ఫరో అన్నాడు, నా రాజ్యంలో శూరులు, వీరులు, దూరులు, కండలు గలవాళ్ళు, గుండెలు గలవాళ్ళు, సిక్స్ ప్యాక్ ఫ్యామిలీ కాకుండా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు చెయ్యలేనిది నువ్వు ఒక్కడవే చేస్తావు. నువ్వు ఒక్కడవే కరువు నుంచి మా దేశాన్ని, మా ప్రపంచాన్ని కాపాడేది నువ్వు ఒక్కడవే యోసేపు. నేను నిన్ను ఎలాంటి కండిషన్స్ లేకుండా ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేస్తానని చెప్పాడు, చేశాడు.
దేవుడు నిన్ను గొప్ప ఘనమైన పనుల కోసం ఈరోజు నిన్ను తయారు చేస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు, నీకు శక్తిని ఇస్తున్నాడు. ఆ విషయం నువ్వు గమనించాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 10-11 చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 10-11 వచనం చూడండి. అలాగున సీమోనుతో కూడా బాలవారైన జబదయి కుమారుడగు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇప్పటిదాకా సీమోను, పేతురు, అంద్రయ్య, యోహాను, యాకోబులంతా కూడా చేపలు పట్టుకుంటూ జాలర్లుగా ఉంటూ చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభు సెలవిచ్చాడు, భయపడవద్దు. నువ్వు చేసే పనుల కంటే ఇంకా నువ్వు చేయాల్సిన గొప్ప పని ఒకటి ఉంది. ఇప్పటి వరకు నువ్వు చేపలు బట్టి జాలరిగా ఉన్నావు. ఇక నీకు నేను ఇచ్చే గొప్ప పని ఏంటంటే నువ్వు మనుషుల్ని పట్టే జాలరిగా నేను చేస్తాను. ఇక సీమోను, పేతురు, ఇక నువ్వు చేపల్లి పట్టడం అనేది ఈ చిన్న చితక పనులు నీ ఊరు వాళ్ళు చేస్తారు. కానీ మనుషుల్ని పట్టేటువంటి జాలరి పని అనేది ఎవరు చేయలేరు. నేను నిన్ను దానికోసం నియమిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. కమా, నన్ను వెంబడించమనంగానే వారు దోణల్ని దరిగి తెచ్చారు, సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించారు. వీరు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మేము ప్రస్తుతం చేస్తున్న పనుల కంటే మహాఘనమైన పనుల కోసం, గొప్ప కార్యాల కోసం, సాధించలేని కార్యాల కోసం ఆయన మమ్మల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ పని అంత విలువైంది కాదని చెప్పి ఇది వదిలేసి ఘనమైన పనుల కోసం యేసుని వెంబడించారు. ఆ తరువాత ఈ పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళంతా కూడా ప్రపంచాన్ని తలకిందులు చేసే మహా గొప్ప అపోస్తలుగాను, కొత్త నిబంధనలో కొన్ని గ్రంథాలు రాసేటువంటి అభిషక్తులుగాను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు. వారి ద్వారా ఆదిమ సంఘంలో అనేకమైన కార్యాలు జరిగాయి. వినండి, దేవుడు నిన్ను గొప్ప పనుల కోసం ఆయన నిన్ను తయారు చేస్తున్నాడు, నిన్ను సరి చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, నేను హెచ్చరిస్తున్నాడు. ఈ విషయంలో మార్పు చేసుకో, ఇలా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా మారాలి, ఇలా మాట్లాడొద్దు, ఈ విధంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, సంఘానికి రా, మారమనసు పొందు, సేవలో ఉండు, అది చేయి, ఇది చేయని నిత్యం పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు, సరి చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. నువ్వు అంటున్నావు ఇక సేవకులకు ఏ పని ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు గద్దిస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు, వాళ్ళకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఏడుపు కొట్టు మొఖాలు, ఒక పాట ఉండదు, ఒక సరదా ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక బ్రేక్ డ్యాన్స్ ఉండదు, ఒక జోక్ ఉండదు, జబర్దస్త్ జోక్ ఉండదు, ఎప్పుడు అదే ప్రార్థన, అదే ఏడుపు కొట్టు మొఖాలు, అదే ఉంటుంది. ఏం కొత్తదనం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రపంచంలో లేని కొత్తదనాలను తీసుకొచ్చే విధంగా, వాటిని నువ్వు ఆవిష్కరించే విధంగా దేవుడు నిన్ను కొత్త వాటి కోసం ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో ఏ గొప్ప పనులైతే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్యూచర్లో నీకు ఇస్తున్నాడో వాటిని చేసేటువంటి ఆ సత్తాయు, సామర్థ్యమును, శక్తియు, అనుభవము ఇవన్నీ ఉండే విధంగా దేవుడు ముందస్తుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈ సిద్ధపాటులో నీలో ఉన్నటువంటి పనికిమాలిన విషయాలన్నీ కూడా ఆయన కత్తరిస్తున్నాడు. ఏదైతే లోకానుసారం
అవకాశం ఉందో దాన్ని కత్తిరిస్తున్నాడు. ఏదైతే సాతానుకు అవకాశం ఉందో దాన్ని తొలగిస్తున్నాడు. ఏదైతే నువ్వు పడిపోవడానికి అవకాశంగా ఉంటుందో దాన్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడూ నాకు సరి చేయడమేనా, ఎప్పుడూ నన్ను గద్దించడమేనా, ఎప్పుడూ నన్ను ఇలా చేయడమేనా, ఒక సరదా లేదు, బ్రేక్ డాన్స్ లేదు, జబర్దస్త్ జోకు లేదు, ఏమీ లేదు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే రాబోయే రోజుల్లో ఈ ప్రపంచంలో ఏ మానవుడు సాధించలేని ఘనమైన కార్యాలను చేసే విధంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సిద్ధపరిచాడు, ఆయన నిన్ను తయారు చేస్తున్నాడు. చెప్పండి గట్టిగా, I receive అని. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసం మీద వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు అని చెప్పేసి ఎంతోమంది ఎరుగుతున్నారు. కానీ చరిత్ర చూడండి, ఈ వస్తువులన్నీ కనిపెట్టింది ఎవరు? క్రైస్తవులేనండి. సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు? ఇవన్నీ చూడండి, గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి, ఎవరు కనిపెట్టారంటే క్రైస్తవులే కనిపెట్టారు. ఎవరు కనిపెట్టలేని వాటిని వారు కనిపెట్టి సమాజానికి, ప్రపంచానికి అందించే విధంగా దేవుడు వారిని అభిషేకించాడు, సిద్ధపరిచాడు. ఈ ప్రపంచంలో ఉన్న మహా టెక్నాలజీ విషయాలు చూడండి, మీరు ఏం చూసినా కానీ ఎలక్ట్రిసిటీ ఎవరు కనిపెట్టారు, ఫోన్ ఎవరు కనిపెట్టారు, శాటిలైట్ ఎవరు కనిపెట్టారు, ఇవన్నీ చూసినట్లయితే మీకు మ్యాక్సిమం క్రిస్టియన్స్ పేరే కనిపిస్తుంది. క్రైస్తవులే తయారు చేశారు. ఎందుకు? దేవుడు తన బిడ్డల్ని ఎవరు కనిపెట్టలేని వాటిని కనిపెట్టే విధంగా దేవుడు వారిని సిద్ధపరిచాడు, వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా ప్రపంచానికి వెలుగును పంచుతున్నాడు. ఈనాడు వాళ్ళు తయారు చేసిన వస్తువులు కావాలి, కనిపెట్టే ఫోన్లు కావాలి, కానీ వారు వద్దు. ఇది ఎలా ఉందంటే భార్య వండే అన్నం కావాలి, బిర్యానీ కావాలి, భార్య వద్దు అన్నట్టుగా ఉంది. ఇది ఏ పెళ్లిలో కూడా ఎవరు ఒప్పుకోరు. వింటున్నారండి? దేవుడు తన బిడ్డలని కొత్త వాటి కోసం ఆయన తయారు చేస్తూనే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు నా వల్ల ఏమైతుంది అనుకుంటున్నావు, చాలాసార్లు ప్రయత్నాలు చేసావు, ఫెయిల్ అయ్యావు, పర్వాలేదు. చరిత్ర చూడండి, కనిపెట్టిన వాళ్ళంతా కూడా ఫస్ట్ టైమే కనిపెట్టలేదు, ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు, ఎన్నోసార్లు నష్టపోయారు, ఎన్నోసార్లు లాస్ట్లోకి వెళ్ళిపోయారు. నేను ఎలాన్ మాస్క్ గురించి నేను విన్నానండి. ఆయన శాటిలైట్ చేయడం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు, నష్టపోయారంట. చివరికి మొత్తం కంపెనీ కూడా మూసేసే స్థాయిలోకి వచ్చాడు. అయినా కానీ పట్టు విడవకుండా వెళ్ళినప్పుడు సక్సెస్ సాధించాడు. ఇక అలాంటిది దేవుని బిడ్డల విషయంలో దేవుడు నిశ్చయంగా ఆయన కార్యం చేస్తాడు. నువ్వు రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి మార్గదర్శివిగా నువ్వు ఉండబోతున్నా. ఈ ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేని వస్తువులను, లేక అప్లికేషన్స్ని, సాఫ్ట్వేర్ని, టెక్నాలజీని, కొత్త వస్తువుల్ని కూడా కనిపెట్టే విధంగా దేవుడు తన బిడ్డలకు శక్తిని ఇస్తాడు. కొన్ని ఏళ్ల క్రితం ఇది సాధ్యమా అనుకున్నారు, ఇది అసాధ్యం అనుకున్నది ఈ కొన్ని ఏళ్ల క్రితం సాధ్యమైపోయింది. మీ చిన్నప్పుడు ఫోన్లు లేనే లేవు. ఏదో ఆ బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉండేది, ఆ టెలిఫోన్ బూత్కి వెళ్ళి చేసేవాళ్ళం. ఏ లేకుండా వైర్లెస్ ఫోన్ తోటి ఎక్కడ ఉన్నా కానీ ఫోన్లు మాట్లాడడం అది సాధ్యమా అంటే అసాధ్యం అనుకున్నాం. కానీ అసాధ్యమైంది సాధ్యం జరిగింది. దేవుడు నిన్ను గొప్ప పనుల కోసం ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప పనులు, నువ్వు గొప్ప వాటిని కనిపెడతావు, గొప్ప వ్యాపారాలు చేస్తావు, గొప్ప సేవలు చేస్తావు, గొప్ప ఇల్లు కడతావు, గొప్ప రియల్ ఎస్టేట్ చేస్తావు, గొప్ప జీవితం నువ్వు జీవిస్తావు. ఎందుకంటే క్రైస్తవుల ద్వారానే ప్రపంచం అనేది ఈ తరంలో నడుస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. అది సరిగా ఆలోచించిన వాళ్ళకి అర్థం కానే కాదు. చరిత్ర చూడండి, ప్రింటింగ్ మిషన్ ఎవరు కనిపెట్టారు? ఫస్ట్ ఏది ప్రింట్ అయ్యింది? బైబిలే ఫస్ట్ ప్రింట్ అయ్యింది. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిందే సేవకుడు. ఆ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది దేనికోసమో తెలుసా? బైబిల్ కోసమే కనిపెట్టాడు. దేవుడు
కొత్త ఆవిష్కరణలు చేయడానికి, లేని వాటిని సృష్టించడం కోసం దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. లేని వాటిని నువ్వు అనుకుంటున్నావు నేను జల్సా చేయాలి, ట్యాంక్ బండ్కి వెళ్ళాలి, సెల్ఫీ తీసుకోవాలి, పానీపూరి తింటూ ఫేస్బుక్లో సెల్ఫీ పెట్టుకోవాలి, ఇదే జల్సా జీవితం అనుకుంటున్నావు. ఇదంతా కూడా ఏ గమ్యం లేని వాళ్ళు, గురి లేని వారు, అవారటై వాళ్ళు, చదువు సంధ్య మధ్యలో వదిలేసిన వాళ్ళు, ఏ గురి గమ్యం లేని వాళ్ళు చేసే అవారటై పనులు. కానీ ఎవరైతే దేవునికి తమ జీవితం సమర్పిస్తారో దేవుడు వారి ముందు ఒక దర్శనం ఉంచుతాడు, ఒక సంకల్పాన్ని తెలియచేస్తాడు. నువ్వు ఆ సంకల్పాన్ని పట్టుకొని గనక ముందుకు వెళ్ళినట్లయితే ఇక కాలమే నీ కోసం వెయిట్ చేస్తుంది. కాలము నీకు అద్భుతాలు చేయడం కోసం వెయిట్ చేస్తుంది. నీకు మనీ ఇవ్వడం కోసం టైం వెయిట్ చేస్తుంది. భవిష్యత్తు అంటుంది, దేవుని కుమారులారా రండి, కుమార్తెలారా ఈ భవిష్యత్తులోనికి రండి అని భవిష్యత్తు కాలం నీకు స్వాగత ఆహ్వానం చేస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో దేవుడు దిమ్మ తిరిగే గొప్ప పనులను నీ ద్వారా చేయబోతున్నాడు. దేవుడు చేయబోతున్నాడు. ఇక నువ్వు చేసే పనులతో నువ్వు సాటిస్ఫై కావద్దు. దేవుడు నీ అభిషేకాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని పెంచబోతున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక రాబోయే రోజుల్లో ఏ మానవుడు, ఏ స్త్రీ, ఏ పురుషుడు చేయలేని గొప్ప పనులు నువ్వు చేస్తావని ప్రవచిస్తున్నాను. చెప్పండి రిసీవ్ అని. రాబోయే రోజుల్లో నువ్వు గొప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావు, గొప్ప సేవ చేస్తావు, గొప్ప కుటుంబం కలిగి ఉంటావు, గొప్ప ఆస్తికర్తగా ఉంటావు. ఇక దేవుడు గొప్పల దేవుడు. దిబ్బలు పడ్డావు జనాల్ని తీసుకొని, పెంట కుప్ప మీద అడుకునే జనాల్ని తీసుకొని దేవుడు వాడిని ఏర్పాటు చేసుకొని గొప్ప వాళ్ళుగా మార్చబోతున్నాడు. ఏ స్థాయిలంటే నీ ఆలోచన కోసం రాజకీయ నాయకులు కూడా లైన్ పట్టే విధంగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నీ సలహా కోసం పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా నీ అపాయింట్మెంట్ కోసం చూసే విధంగా దేవుడు చేస్తాడు. దేవుడు అనాథైన ఎస్తేరును దేవుడు చక్రం తిప్పి పారసీక సామ్రాజ్యానికి మహారాణిగా చేశాడు. ఏ స్థాయిలోనంటే ఈవెన్ హామాను కూడా, యూదుల శత్రువు కూడా ఎస్తేరు యొక్క పాదాల మీద పడే విధంగా దేవుడు చేశాడు. ఏ హామానైతే యూదుల్ని చంపేస్తానని కంకణ కట్టుకొని మీసాలు తిప్పి ఉరికమ్మ చేసి ప్రగల్భాలు పలికాడో, ఆ హామాను కూడా ఒక ఆడదాని ముందు సాష్టాంగ పడి కాలు పట్టుకొని భిక్షాందేహి, నా ప్రాణం కాపాడు అని ప్రాణ భిక్ష కోసం ఒక అనాథైన ఎస్తేరు ముందు పాదాల ముందు పడి వేడుకునే విధంగా, గగ్గోలు పెట్టే విధంగా దేవుడు ఎస్తేరును నియమించాడు, అభిషేకించాడు. వినండి, ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వే దేవుడికి కావాల్సిన రైట్ క్యాండిడేట్. నువ్వే. దేవుడు రాజకీయ నాయకుల కోసం కాదు, వ్యాపారవేత్తల కోసం కాదు, సినిమా హీరోలు అన్ని ఉన్న వారి కోసం కాదు, ఏమీ లేని అణగారిన జనాల కోసం చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మట్టిలో నుంచి తీసి నిన్ను గొప్పవాణ్ణి చేసినప్పుడు నీకు కూడా తెలుసు, ఇక ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, ఇక నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యం చేశాడని నువ్వు సకల మహిమ దేవునికే ఇస్తావు. ఆయన చేసే కార్యాలు చూసి ఆశ్చర్యపడతావు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సే హల్లెలూయా. సే హల్లెలూయా.